ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బందంచర్లం గ్రామానికి చెందిన మారుమూడి పవన్ను అదే గ్రామానికి చెందిన హోటల్ యజమాని దివాకర్ కత్తితో తీవ్రంగా గాయం చేయడంతో చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మారుమూడి పవన్ను దళిత నేత మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా వర్గీకరణకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్న పవన్పై కత్తితో దాడి చేసిన దివాకర్ను వెంటనే అరెస్టు చేసి మారుమూడి పవన్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ వారిపై నమ్మకంతో నేను టి నర్సాపురం వెళ్లకుండా రాజమండ్రి వెళ్లిపోతున్నానని, న్యాయం జరగని పక్షంలో చెలో టి నర్సాపురం పిలుపునిచ్చి మరలా టి నర్సాపురం వచ్చి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు. ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, లేదంటే మళ్ళీ నేను ఇంకొకసారి రావాల్సి ఉంటుంది. ఈసారి చెల్లో నర్సాపూర్ పిలిపించి రావాల్సి ఉంటుంది. నేను నర్సాపూర్ వెళ్ళట్లేదు, పోలీసు మీద ఉన్న గౌరవంతో ఈ అబ్బాయి విషయంలో పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పి నేను కుర్రోళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. లేదంటే మటుకు నేను ఈసారి వస్తే మటుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇమీడియట్గా మీరు ఆ అబ్బాయి విషయంలో న్యాయం చేయండి. పవన్ విషయంలో అందుకని వెళ్తే పక్కన నుంచి నా అబ్బాయిని కత్తి తరిగే కత్తితో చేశారంటే చాలా మానవీయం. కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని కోరుతూ పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతూ